మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే అటువంటి టాపిక్ నక్షత్రాలకు సంబంధించి మరి ఎవరి స్వభావం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మీద 27 నక్షత్రాలు, మరి 27 నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలకు స్వభావము, 27 నక్షత్రాల గుణాలు, 27 నక్షత్రాలు వారు ఇలాంటి ఏ అమ్మవారి ఆరాధన చేసుకుంటే వీరికి శీఘ్రంగా ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలలో చూద్దాం. మరి ముందుగా ద్వాదశ రాశులకు సంబంధించి ఇక్కడ కుజునికి 2 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక 3 నక్షత్రాలు, 6 నక్షత్రాలు. అదేవిధంగా శుక్రునికి 2 ఇండ్లు ఇవ్వడం జరిగింది. శుక్రునికి సంబంధించి కూడా మళ్ళా ఇక్కడ 6 నక్షత్రాలు పోతుంది. బుధునికి 2 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రునికి మాత్రం 1 ఇల్లు ఇవ్వడం జరిగింది. సూర్యునికి 1 ఇల్లు ఇవ్వడం జరిగింది. శని గురువుకు 2 ఇండ్లు ఇవ్వడం జరిగింది. శని భగవానునికి కూడా 2 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మొత్తము కూడా 12 చక్రాలకు మకరానికి, కుంభానికి శని అధిపతి, మేషానికి, అదేవిధంగా వృశ్చికానికి కుజుడు అధిపతి, సింహ లగ్నానికి సూర్యుడు అధిపతి, అదేవిధంగా వృషభానికి, తులాకు శుక్రుడు అధిపతి, మనకు మిథునానికి, కన్యకు బుధుడు అధిపతి, ధనస్సుకు, మీనముకు గురువు అధిపతి. ఇట్లా ఒక్కొక్క చక్రంలో మినిమం ఒక 3 నక్షత్రాలు, ఒక పాదం ఇటు ఒక పాదం అటుగా కూడా ఉంటుంది. మరలా మీరు కన్ఫ్యూజ్ కాకండి. మరి ఇక్కడ మేషానికి సంబంధించి అశ్విని నక్షత్రం వారు, ఇక్కడ ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించి కేతువు అధిపతి అయ్యాడు. ఇక్కడ అశ్విని నక్షత్రానికి కానీ కేతు అధిపతి కావడం చేత వీరికి కొంత పితృదేవతలకు సంబంధించినటువంటి కర్మలు వీరి యందు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ జన్మలో వీరు ఖచ్చితంగా కూడా చేసుకోవాలి. కొందరు అశ్విని నక్షత్ర జాతకులు మాట వినరు, తొందర ఆగమాగం ఉంటారు. ఒక గుర్రము స్వభావం ఏ విధంగానైతే ఉంటుందో అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క అశ్విని నక్షత్రం కలవారు. మరి వీరికి ఏమిటి అంటే ఎంతసేపు కూడా మెడికల్ రిలేటెడ్ కానీ, మంత్రశాస్త్రం వైపు కానీ, అంటే మళ్ళా వీరి జాతకములో శని భగవానుడు కానీ, బుధుడు కానీ కొంచెము మంచి స్థానాలలో ఉంటే దాన్ని అనుసారంగా చేసుకొని వెళ్తారు. ఇప్పుడు ఆ బుధుడు, శని వచ్చేసి ఏమిటి అంటే మెడికల్ ఎక్కువ కూడా పుష్ చేసేటువంటి గ్రహాలు. అదేవిధంగా మనకు గురువు కానీ, రాహువు కానీ ఈ అశ్విని నక్షత్ర జాతకుల యొక్క చార్ట్లో అద్భుతంగా ఉన్నట్టయితే రాహువు కానీ, గురువు కానీ వీరు ఇటు పురోహిత్యం వైపు కానీ, ఆస్ట్రాలజర్ వైపు కానీ, జ్యోతిష్యం వైపు కానీ, లేదా ఏమైనా పూజలు కానీ, భగవంతుడు అన్న, దేవతలు అన్న కూడా ఎక్కువ ప్రేమ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఇక మరి వీరు అశ్విని నక్షత్ర జాతకులు ఎక్కువగా కూడా పిల్లల్ని దత్తత తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా కొంచెము మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరి చేతనైనా కూడా. ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ అశ్విని నక్షత్ర జాతకులే ఎక్కడైనా ఏమైనా అంటే వీరి జాతకంలో మంచి గురువు కానీ, యొక్క రాహువు కానీ మంచి స్థానాలలో ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా వీరు ఏదైనా టెంపుల్ కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. టెంపుల్ కట్టించేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అశ్విని నక్షత్ర జాతకులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని విషయాలలో చూసుకున్నట్టయితే మరి ఇంకా చూసుకుంటే ఈ యొక్క దీనికి ఏంది అంటే కేతువు మాత్రం అధిపతిగా చెప్పడం జరుగుతున్నది. కనుక ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ చార్ట్లో రాహువు కానీ, గురువు కానీ బాగుంటేనే ఆధ్యాత్మికతకు అయినటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక లేదు అనుకుంటే మాత్రము ఉండవు.
ఓకే. కొంచెం ఏమిటి అంటే సీక్రెట్‌గా కూడా బయట వాళ్ళ మనసులో ఏదైతే ఉంది అని చెప్పి వీరు తెలుసుకునేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. ఎంతసేపటికి కూడా వీరేది కూడా బయటపడకుండా ఎదుటి వాళ్ళ మనసులో ఏదైతే ఉంది అని వీరు గ్రహించేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. మరి వీరికి సున్నితమైనటువంటి భాగస్వామి లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా కూడా త్వరగా కావాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. మరి వీరి జాతకంలో 9వ స్థానంలో రాహువు గాని, గురువు గాని ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. శని గాని లేదా కుజుడు గాని ఇంకా కొన్ని గ్రహాలుంటే డిఫరెంట్ స్వభావాలుంటది. ఇంకా అదే విధంగా ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం మీద కొంచెం కమ్యూనికేషన్ కావచ్చును, మార్కెటింగ్ కావచ్చును, కొంత తల్లి ఆస్తి వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్టిస్టులు, సున్నితమైన మనస్కులంటే ఆర్టిస్ట్స్ ఎవరైనా ఉండేటువంటి పరిస్థితి. ఫుడ్ రిలేటెడ్ కావచ్చును. కొంచెము వీరికి ఇందులో పాదాల వైస్‌గా గూడా డిఫరెన్స్ ఉంటాయి. నిదానంగా వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత ఆరోగ్య సమస్యలు, లవ్ రిలేటెడ్ ఇబ్బందులైతే ఉంటవి. కొంత తల్లి మాత్రము దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులకు. తప్పకుండా గూడా వీరు గణపతి ఆరాధన చేసుకున్నా, డబ్బు పరంగా సూర్యుని ఆరాధన చేసుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉండబోతూ ఉన్నాయి. కనుక ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా గూడా వీరు ఎక్కువగా గూడా గణపతికి గరకను సమర్పించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలుంటాయి.